ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే స్కూల్ పిల్లలండి, ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా విశేషంగా ప్రతి శనివారం మంగళవారం వస్తారండి. ఎందుకంటే చిన్న పిల్లలకి చాలా చెడు ప్రభావం ఉంటుంది. వాళ్ళపైన ఎటువంటి దుమ్ము ధూళి దరిద్రం అష్టకష్టాలు రాకుండా హనుమంతుల వారు సాక్షాత్తు వాళ్ళ దరిద్రాన్ని తొక్కి పాడేసి వాళ్ళకి నూతన జీవితం ఇస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలను తీసుకొని వస్తారు. ఈ ఆలయంలో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదాలు అందచేస్తారండి. ఇంకొక విశేషమైన థింగ్ నేను చెప్తానండి. ఈ దేవాలయానికి వచ్చి గనక మీరు హనుమాన్ చాలీసా చదివితే తప్పకుండా మీలో నెగిటివ్ మొత్తం పోయి పాజిటివిటీ వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు తమలపాకులు మరియు స్వామివారి బొట్టు కనిపిస్తుంది కదా, ఈ బొట్టు తీసుకెళ్లి మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు పెడితే కూడా చాలా అంటే చాలా మంచిదండి. అది సాక్షాత్తు స్వామివారి దగ్గర నుంచి తీసిన సింధూరం అని చెప్పొచ్చండి. తర్వాత ఈ దేవాలయంలో మీరు ఆ దరవదలను చూసినా సరే ఈ ఆలయానికి మొత్తం ఒక చెట్టు మొత్తం ఈ ఆలయాన్ని కవర్ చేస్తుందండి. ఈ ఆలయంలో పిల్లర్స్ ని చూసినా మనకు అర్థమవుతుంది చాలా అంటే చాలా పురాణత్వమైన దేవాలయం అని చెప్పేసి. మొట్టమొదటిగా మనకి సిద్ధి వినాయక స్వామి వారు దర్శనమిస్తారండి. ప్రతి సంకష్టహర చతుర్థి అప్పుడు మరియు వినాయక చతుర్థి అప్పుడు చాలా విశేషంగా పూజలు జరుపుతారు. తర్వాత పక్కనే మనకి మహాదేవుడి విగ్రహం కనిపిస్తుందండి. మనకి మహర్ష శివరాత్రికి మరియు శివరాత్రికి చాలా విశేషమైన పూజలు చేస్తారు ఈ ఆలయంలో. వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వచ్చేసి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ దేవాది దేవుడు మహాదేవుడికి. అలా అభిషేకం చేయడంలో వల్ల వాళ్ళకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు పోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. మీరు చూస్తున్నారు కదండి, ఈ దేవాలయంలో నవగ్రహాల చుట్టూ ఇంతమందిని మీరు ఎక్కడనైనా ఏ ఆలయంలో తిరగడం చూశారా? ఎవరికైనా సరే నవగ్రహాల దోషాలున్నా ఎటువంటి సమస్యలున్నా సరే పూజారి గారికి కాంటాక్ట్ అయ్యి ఒకసారి ఎటువంటి పూజలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి పూజారి సలహాతోటి నవగ్రహాల పూజలు చెయ్యాలండి, ఎప్పుడు సొంతంగా చేయకూడదు. తర్వాత మనకి ఈ ఆలయంలో ఉపాలయంగా నాగదేవత నాగేంద్రుడు జంట నాగులు అయితే మనకు కనిపిస్తాయండి. దర్శనం చేసుకోవాల్సిగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఆలయంలో ఎటు చూసినా సరే అండి మనకు అర్థమవుతుంది చాలా అంటే చాలా పురాణత్వమైన దేవాలయం అని చెప్పేసి. ఎవరికైతే సంతానం కలగదో వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ థ్రెడ్ కనిపిస్తుంది చుట్టుతారు. దీని పక్కనే మనకి రామాలయం కనిపిస్తుందండి. ఈ ధ్వజస్తంభం చాలండి ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా దానికి సింబాలిక్ గా చూపిస్తుంది మనకి. ఈ దేవాలయం ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మీకు నా కంటెంట్ నచ్చితేనే మరిన్ని దేవాలయాల వీడియోల కోసం దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. జై శ్రీరామ్.